బందూక్ అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నేను ఎందుకు గర్వపడాలి? ఎంతోమంది వందల మంది వేల మంది పొద్దున్నేస్తే సినిమాలు తీస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణ 24 క్రాఫ్ట్స్లలో కూడా తెలంగాణ వాళ్ళతో తీస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రంగా చరిత్రలో ముందు తరాలు కూడా చెప్పుకునే విధంగా నేను తీస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి నేనే కాదు, ఇది నాకు మొట్టమొదటి సినిమా. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే ఇందులో నటించిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మ్యాక్సిమం యువతే, అందరూ కొత్త వాళ్ళే. మేము ఏదైతే ఏం చేద్దాము తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో ఒక చేయాలన్న తపనతోని లక్ష్మణ్ కలిసినప్పుడు ఒకసారి కంప్లీట్ తెలంగాణ వాళ్ళతో ఒకటి తీద్దామంటే అప్పుడు మేము అనుకున్నాము కంప్లీట్ తెలంగాణ వాళ్ళతో తీస్తే సాధ్యమవుతుందా అంటే సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, ఫేస్ చేద్దాం అనుకున్నాము. అనుకొని ఎలా చేద్దాం అనుకుంటే ప్రతి జిల్లాలకు పోయి ఆడిషన్స్ తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ప్రతిభావంతులను జిల్లాకి ఇద్దరు ముగ్గురిని టెక్నీషియన్స్ని అయితేంది, ఆర్టిస్ట్ని అయితేంది ప్రతి జిల్లాలో 10 జిల్లాలలో తీసుకొని చేయడం జరిగింది. ఇది రియల్గా చెప్పాలంటే ఒక ఎక్స్పెరిమెంటల్ లాంటి సినిమా అండి. ఇప్పుడే చెప్పింది కృష్ణవేణి చెప్పినట్టు ఒక అనుభవజ్ఞులు సినిమా తీయాలంటేనే భయపడతారు. అటువంటిది అనుభవం లేని వాళ్ళందరూ కలిసి సినిమా తీస్తే ఎట్లుంటుంది అనేది ఇంకో భయం ఉంటుంది. కానీ అటువంటి భయము బెరుకు లేకుండా మేమందరం ఒక యువతగా తయారయ్యి ముందుకెళ్ళి మా డైరెక్టర్ లక్ష్మణ్ బాబీ దర్శకత్వంలో మీ అందరికీ తెలుసు ఈ ఎక్స్పెరిమెంట్లో ఆల్రెడీ మేము సక్సెస్ అయినామనే చెప్తాము. ఎందుకు అంటే ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఒక సాంగ్కు సక్సెస్ మీట్ పెట్టి గర్వంగా మేము సక్సెస్ అయ్యామని చెప్పిన ఏకైక సినిమా ఇదే. అది రాసింది పెద్దలు గోరేటి వెంకన్న గారు. ఆ బ్రీత్లెస్ సాంగ్ నాకు తెలిసి తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఒక 98% ఇక్కడ తెలిసే ఉంటుంది. ఒక్క మన హైదరాబాద్లోనో తెలంగాణలోనో కాదు, యావత్ ప్రపంచంలో ఎనీ కంట్రీకి పోండి నేను గర్వంగా చెప్పుకుంటాను. ఏం చెప్పదు, నా పేరు కూడా అవసరం లేదు. బందూక్తో నాకు కొంచెం అనుభవం ఉంది అంటే చాలు. రియల్గా అటువంటి పరిస్థితి ఉంది. మరి అది పాడింది కూడా సాకేత్ అని చెప్పి అది రాసిన అది మ్యూజిక్ డైరెక్ట్ చేసిన కార్తీక్ రియల్గా యంగ్ ఆయనకి ఇది ఒక రకంగా చెప్పాలంటే కమర్షియల్గా మొట్టమొదటి చిత్రం. సాకేత్ ఆల్రెడీ సింగర్ అయినప్పటికీ ఇది పాట పాడిన తర్వాత ఇంటర్నేషనల్లో ఫెమిలియర్ సింగర్ అయ్యారు. అట్టి పరిస్థితుల్లో మేము విజయం సాధిస్తాం. యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కోరేది ఏంటంటే మేము ఒక యూత్గా ఏర్పడి మేము కూడా సినిమా చేయగలము, ఒక క్వాలిటీ సినిమా చేయగలము అనే ఒక ఎక్స్పెరిమెంట్తోని ముందుకెళ్తున్నాము. మరి మా సినిమాను చూసి ఆదరిస్తారని, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని, డెఫినెట్గా ఉంటాయని, మీ బ్లెస్సింగ్స్ మాకు పరిపూర్ణంగా ఉంటే మాలాంటి ప్రొడ్యూసర్లు, మాలాంటి డైరెక్టర్లు, మాలాంటి యూత్ యాక్టర్లు మేమున్నామని పొలోమని వస్తారు. మీరు వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంతవరకు మన ఇండియా వైడ్గా ఒక పాట ఉంది, మన మేజర్ చంద్రకాంత్లో ఒక పాట. బట్ మన స్టేట్ వైడ్గా మన తెలంగాణ స్టేట్ వైడ్ ఇంతవరకు మన పోరాట వీరుల గురించి చెప్పిన పాట ఏది లేదు. సో ఇది చరిత్ర అనే ఒక సాంగ్ ఇందులో చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అలాగే బ్రెత్లెస్ సాంగ్ తెలంగాణ 10 జిల్లాల గొప్పతనం గురించి ఇంతవరకు నాకు తెలిసిన విన్నన్ని పాటల్లో కూడా అది ఎక్కడా లేదు. సో ఆ పాట మరియు ఇది చరిత్ర ఈ 2 సాంగ్స్ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మిగతా అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ 2 పాటలు ఒక ఎత్తు. అండ్ ఈ 2 years జర్నీలో నాకు చాలామంది పెద్ద వ్యక్తులు పరిచయం అయ్యారు. అందులో నందిని సిద్ధారెడ్డి గారు కానీ, దేశపతి శ్రీనివాస్ గారు కానీ, గోరటి వెంకన్న సార్ కానీ చాలామంది పెద్దలు పరిచయం అయ్యారు. వీళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక పంతాలో వెళ్తున్న ఒక సంగీతం కానీ లేకపోతే దానికి సంబంధించిన సాహిత్యం కానీ వాళ్ళ దగ్గర నుంచి చాలా మట్టుకు నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు వింటున్న ఇందాక ఇది చరిత్ర సాంగ్లో కూడా నందిని సిద్ధారెడ్డి గారు సాంగ్ రాశాక దేశపతి గారు ఆల్మోస్ట్ అన్ని రికార్డింగ్స్కి రావడం జరిగింది. సార్ దగ్గరుండి ఆ పాట బాగా రావడానికి కారణమయ్యారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే
ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు బ్రెత్లెస్ సాంగ్ చాలా బాగా హిట్ అయింది, సాకేత్ పాడడం జరిగింది. అండ్ అలాగే ఇందులో ఆ ఒక్క పాటనే కాదు, మిగతా 8 పాటలు అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ ఆడియోని మీరు అందరూ ఆదరించాలి. అలాగే సినిమా కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఇందాకే రీ రికార్డింగ్ చూస్తున్నాను, రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా అవుతుంది. సో ఇలా డ్రెస్ కావడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీయడం ఒక విశేషం. అది బందూక్లో నేను యాక్ట్ చేయడం నాకు గొప్ప విశేషం. సో ఈ తెలంగాణ సినిమా ఒక క్వాలిటీతో, ఒక టెక్నిక్తో, ఒక ప్రొఫెషనలిజంతో ప్రపంచం వ్యాప్తంగా అందరూ గర్వించేదగగా ఉండాలని చెప్పి అందుకే కూడా ఇలా డ్రెస్ చేసుకోవడం జరిగింది. ప్రొఫెషనలిజంని మరొకసారి తెలంగాణ స్టేట్లో కూడా మనకు చాలా ప్రొఫెషనాలిటీ అండ్ క్వాలిటీ వర్క్, క్వాలిటీ సినిమా, క్వాలిటీ ప్రొడ్యూసర్స్, క్వాలిటీ యాక్టర్స్ అందరు కూడా మన ఈ సినిమాని చేయాలని, నెక్స్ట్ ఈ సినిమా ఇంకొక బెంచ్ మార్క్గా స్థిరపడి మళ్ళీ దీని తర్వాత వచ్చే తెలంగాణ సినిమాలకు కూడా ఒక క్వాలిటీ లిమిట్, ఒక క్వాలిటీ స్టేటస్ దీనికి మించి ఉండాలని చెప్పి కోరుతూ ఈ సినిమాని మీరు అందరు ఆదరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు చైతన్య, నాది కరీంనగర్ జిల్లా. ఇది నా మొదటి సినిమా. ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది, ఈరోజు ఇంతమంది పెద్దల ముందు మాట్లాడాలంటే కొద్దిగా నర్వస్గా ఉంది. దానికి తోడు డెడ్ లైన్ కూడా పెట్టారు 30 సెకండ్స్ అని. సార్, వచ్చిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కృష్ణ చైతన్య జోషి. నేను ఈ సినిమాలో శ్రీకాంతాచారి క్యారెక్టర్ వేశాను. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ గారికి, ప్రొడ్యూసర్ గుజాయ్ గంధర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా అదృష్టం ఈ సినిమా నేను వర్క్ చేయడం. మల్టీ విజన్ బ్యానర్ పై నిర్మించిన బందూక్ డైరెక్టర్ బాబీ అన్న, ప్రొడ్యూసర్ యుగేంద్ర అన్న నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా జీవితాంతం వాళ్ళకి. మనం అందరం కళ్ళు కంటాం, ఆ కళలు అందరి సాకారం కావు. నా కళలు సాకారం చేయడంలో నా ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంది. అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బాబీ సార్కి, యుగేందర్ సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ. Good evening, everyone. Good evening, sirs. My name is Shahar Banu and I'm from Hyderabad. నేను తెలుగు అంత మంచిగా మాట్లాడలేను, సో I'll just go and speak in English. Please do not mind about that. Actually, first of all, I would like to thank God who has actually made my dream come true, because acting is my childhood dream, and today I'm living my dream and I'm very much happy about that. So thank you very much, God. I would really want to thank my director Lakshman sir, my producer Yogender sir, for giving me such a beautiful opportunity to work in this movie and to work in this movie. Please, you guys are stopping me. Alright, I still have to speak, so I'll just speak out maybe later, but please give me a chance to speak, guys, please. Thank you, everyone. తెలంగాణ బిడ్డ నేను. మరి ఆ తెలంగాణ బిడ్డని చాలా హ్యాపీగా, టెన్షన్ లేకుండా హ్యాపీగా వర్క్ చేశాను. మా డైరెక్టర్ బాబీ అన్న, యుగేందర్ అన్న ప్రొడ్యూసర్, ఇక్కడ అందరినీ అన్న అన్న అని పిలుస్తూ హ్యాపీగా ఆడుతూ పాడుతూ పనిచేశాను నేను, ఏమాత్రం టెన్షన్ లేకుండా. చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిన మూవీ ఇది నాకు. అంటే సాయుధ పోరాటం ఎలా ఉంటుందో మాటల్లో వినడమే కానీ చూసే అవకాశం మాకు లేదు. సో ఈ మూవీలో యాక్ట్ చేస్తూ అవన్నీ చాలా ఇమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐఎమ్ సో ప్రౌడ్. బందూక్ సినిమాలో పాల్గొన్న బంధువులందరికీ, మీ అందరికీ పేరు పేరిన నమస్కారం. జై తెలంగాణ. నాకు ఈ సినిమా రంగం కొత్త. ఇది మా అన్న జితేంద్ర అన్నకు సంబంధించిన సబ్జెక్ట్. ఇది మనకు స్ఫూర్తి కేసీఆర్ గారు కావాలి. సాధ్యం కాని దాన్ని
సుసాధ్యం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది కాబట్టి ఆయన స్ఫూర్తిగా మనం అన్ని రంగాల్లో రాణిస్తామని చెప్పేటువంటి విశ్వాసం మాత్రం రావాలి మనకి. చిన్నప్పుడు మట్టిలో నుంచెల్లే మాణిక్యాలు వస్తాయి, మట్టిలో నుండే మాణిక్యాలు వస్తాయి. తెలంగాణ సమాజం నుంచే గొప్ప గొప్ప కవులు వచ్చింది, ఇప్పటికీ గొప్ప గొప్పగా పాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మిగతా రంగాల్లో కూడా సంగీతం కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ఇంతకుముందు మా దేశపతి గారు చెప్పినట్టుగా మేధా సంపత్తి కొదవలేదు. నేను ఈ సినిమా ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్న పిల్లల్ని సిగ్గుపడకుండా కొత్త కొత్తగానే వస్తాను. ఇవాళ సిగ్గుపడ్డా, ఇవాళ కొత్తగా అనిపించినా కూడా రాబోయే కాలంలో మీరే చిచ్చర పిడుగుల లెక్క ఎదిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం చేస్తాము. ఇప్పటి వరకు నాకు తెలిసి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అన్నిట్లో 24 ఉంటే, ఆ భాష నాకు తెలియదు, 24 ఉంటే 24 విభాగాల్లో కూడా తెలంగాణ వాళ్ళే ఉండి యాక్ట్ చేయడం అనేది దీంట్లో ఉన్న గొప్పతనం అని చెప్పిండ్రు. తెలంగాణ ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటుంది, మీకు అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మీరు చూసిండ్రు, తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ వాళ్ళకు తెలివి ఎక్కడున్నది, తెలంగాణ వాళ్ళకు నైపుణ్యం ఎక్కడిది, మేమే చదువు నేర్పుమి, మేమే భాష నేర్పుమి, పరిపాలన దక్షత మా దగ్గరే ఉండేటువంటి విర్రవీగుతనం ఉండే. అవన్నీ ఎన్ని మాటలైతే విన్నామో ఆ మాటలు మనల్ని కుంగతీయలే, ఆ మాటలు మనల్ని మరింత సాహసాన్ని పెంచింది, ఐక్యతను పెంచింది, కసిని పెంచింది. చివరికి మనం విజయాన్ని సాధించేదాకా చేరుకున్నాం. మనం ఇక్కడ కూడా ఇవన్నీ అవమానాలు ఉంటాయి. ఈ అవమానాలన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు కావాలి. మన కసిని పెంచాలి, మన పని విధానాన్ని పెంచాలి. మనం ఇప్పటి నుంచి మాటలతో సమాధానం చెప్పద్దు, ఏ రంగంలో కూడా చేతలతో మాత్రమే సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే చాలామంది అనుకుంటారు 24 గంటల కరెంట్ ఇవ్వడం విజయం కాదు, 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం విజయం కాదు, 1,15,000 కోట్ల బడ్జెట్ పెట్టడం విజయం కాదు. విజయం ఏంటంటే తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించే నైపుణ్యం ఉంది అనేది ఇలా ప్రపంచానికి తెలిసింది. తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించే నైపుణ్యం మాత్రమే కాదు, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో ఆ విజన్ ఉన్న ప్రభుత్వం. అన్నిటికంటే మిక్కిలి ఇవాళ ఇప్పటికే మనం చూసినాం, ఇది వాళ్ళు అనుకున్నట్టుగా కుక్కలు చిప్పరి ఇస్తారా కాలే. ఇవాళ ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక మనిషి మీద ఒక వ్యక్తి ఆధారంగా గొప్పగా ప్రజాకోణంలో ప్రభుత్వం నడుస్తున్నటువంటి విశ్వాసం ఎట్లయితే వచ్చిందో ఇవాళ అవన్నీ మనకు స్ఫూర్తి కావాలి, స్ఫూర్తి కావాలి. సరే, ఎక్కడున్నా ఒక్కటి మాత్రం మనం మర్చిపోకూడదు, ఒకటి ఉన్నది. తెలంగాణకి మళ్ళీ గదే తుపాకీ, మళ్ళీ గదే సాయుధ పోరాటం, మళ్ళీ గదే ఊర్లు అనేటువంటి కోరం నేను దేశభక్తులు అన్నప్పుడు మనకు నిజంగా కూడా అదే గొప్ప చరిత్ర. ఈ దేశానికే పోరాట స్ఫూర్తినిచ్చిన గడ్డ తెలంగాణ గడ్డ. మన మట్టిలో, మన ఒంటిలో, మన రక్తంలోనే ఎక్కడనో ప్రశ్నించే తత్వం ఉన్నది మనకు. నేను అందుకనే చాలాసార్లు అంటూ ఉంటా, మత్పరిచ్చే తెలివి, మత్పరిచ్చే లక్షణం తెలంగాణలో లేదు. ఇవాళ మాయ చేసే లక్షణం తెలంగాణలో లేదు, ప్రశ్నించే లక్షణం మాత్రమే తెలంగాణ ఉంటుందని చెప్పి. అందుకే మీరు ఇవాళ ఆ గడ్డ బిడ్డలుగా తప్పకుండా ఎదుగుతారని ఆశిస్తున్నాం. కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక అడుగుతో మనం ముందుకు పోతాము.
ఇవాళ మీ సినిమా, మీ బంధుక్ అనే సినిమా ఇవాళ ఇది డబ్బులు సంపాదించాలనే సెకండరీ ఆస్పెక్ట్. మీకు కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీ సాహసానికే మేము సల్యూట్ చేస్తున్నాం. మీ సాహసం రాబోయే కాలంలో మీ అందరికీ ఎవరెవరైతే ఇలా పాల్గొన్న వాళ్ళు ఉన్నారో, పాటలు పాడిన వాళ్ళు కావచ్చు, యాక్షన్ చేసిన వాళ్ళు కావచ్చు, తప్పకుండా విజయం చేకూర్చి పెడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన గోరెటి వెంకన్న. ఎందుకు 9 పాటలలో గోరెటి వెంకన్న పాటకే ఇవాళ ఆదరణ దొరికింది? అది బతుకు, అది జీవం, అది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల వాస్తవికత. అది గోరెటి వెంకన్నలో గొప్పతనం ఏంటంటే, నేను ఎప్పుడు అంటూ ఉంటా, ప్రపంచం ఉన్నంత వరకు, మానవ జీవితం ఉన్నంత వరకు 2003లో ఒక క్యాసెట్ ఆవిష్కరించినాం, వానమ్మ 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 అనే పాట. కానీ గోదారి గోదారి పారేటి గోదారి చుట్టూ నీరు ఉన్న చుక్క దొరికిన ఎడారనే పాట కానీ, మహబూబ్ నగర్ వలస జీవుల బతుకుల గురించి కానీ అనేకం చెప్పుంటే పోతే కూడా, అంటే గోరేటి వెంకన్న లాంటి మహా వాగ్గేయ రచయిత అంటారో నాకు తెలియదు, కానీ కళాకారుడు అంటారో తెలియదు, కానీ అంటే జీవం, ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నటువంటి ఆ పాటలు తప్పకుండా మన సినిమాలో పెట్టుకున్నప్పుడు దానికి ఆదరణ దొరుకుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మనం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మన భాష, మన సంస్కృతి, మన పద్ధతి, మన వ్యవహారాలు చాలా గొప్పవి, కాకపోతే కనుమరుగైపోయినాయి. మళ్ళీ వాటినే ఎజెండాగా, వాటినే ఇతివృత్తంగా మనం ముందుకు పోవాలి. మన దాన్ని మన భాషను మనం మర్చిపోవద్దు, మన యాసను మర్చిపోవద్దు, మన బతుకును మర్చిపోవద్దు, మన సంస్కృతిని కూడా మర్చిపోవద్దు. అవి చెప్పుకోవడానికి నామోషంగా మనం ఫీల్ కావద్దని చెప్పి ఆ సినిమాలలో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే పద్ధతుల్లో పూట మళ్ళీ మన పాత కల్చర్ని పునర్జీవించే పద్ధతిలో కూడా మీరు కాపాడాలని, సినిమా రంగం ప్రజల జీవితాలను చూపించేదిగా ఉండాలి తప్ప, కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప డిస్ట్రక్టివ్ సైడ్గా ఉండద్దు. మళ్ళీ పాశ్చాత్య నాగరికత అయితేనే ఇవాళ సినిమాలు చూస్తూ ఉన్నారు, డిస్కో తేకుల్లాగా ఉంటేనే చూస్తారు. ఇవి తాత్కాలికమైన విజయం సాధించవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, కానీ సమాజం మీద సినిమా ప్రభావం చాలా గొప్పగా ఉండాలి, అది పాజిటివ్ మోడల్లో ఉండాలి, సమాజాన్ని కన్స్ట్రక్టివ్ దిశ వైపుగా తీసుకుపోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇదొక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా ఒక దశలో బందూక్ అనే సినిమాని వెంకన్న రాసిన పాట 7 గుర్రాలై దీన్ని లాక్కొని పోతుంది. ఈ బందూక్ సినిమాని ఒక అద్భుతమైన పాట, అంటే తెలంగాణ సంస్కృతిని, కళల్ని, సంప్రదాయాన్ని, క్షేత్రాలని, వ్యక్తుల్ని, గాథల్ని, త్యాగాల్ని మొత్తం ఒక పాటలో చెప్పిన వెంకన్నకి నిజంగా కూడా ఈ సందర్భంగా నిజంగా కూడా అభినందిస్తున్నాను వెంకన్న. ఇట్లాంటి ఒక అద్భుతమైన పాటలు ఉన్నాయి, అద్భుతమైన గాయకులు ఈ పాటలు పాడినరు. అట్లాగే డైరెక్టర్ కూడా చాలా కాన్సెప్ట్తోని, కమిట్మెంట్తోని, ఒక కసితో ఈ సినిమా తీస్తున్నాడు. డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ సినిమాని, ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని, ఇంకొక సినిమా తీసే అవకాశం నిర్మాతకి, దర్శకులకి మీరు కల్పించాలని ఆశిస్తున్నాను. నిన్ననే మా మంత్రి గారిని కలిసి ఇప్పుడు శంకరన్న చెప్పిన పద్ధతిలో ఆల్రెడీ శంకరన్న గారితో కూర్చొని మేము అందరం ఒకటి అనుకున్నాము. పక్క రాష్ట్రాల్లో వారి సొంత భాషలో పేరు కనుక పెడితే ట్యాక్స్ అనేది ఉండదు, జీరో ఉంది. మేము సూచించింది ఏంటంటే 70% ఎంప్లాయ్మెంట్ తెలంగాణ వాళ్ళని తీసుకుంటే, షూటింగ్లలో యాక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ తీసుకుంటేనే ట్యాక్స్ జీరో చేయమని అడిగినాం. ఇప్పుడు ఈ బంధువుకు 100% తెలంగాణ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతోటే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం. రెండవది, జితేందర్ రెడ్డి గారు అసలు ఆర్థిక మంత్రి గారు ఉన్నప్పుడే చెప్పాలనుకున్న వాళ్ళు త్వరలో వెళ్ళిపోయినారు. మీకు ఒక చిన్న మన ఇప్పుడున్న చట్టంలో లోపం వల్ల 10 లక్షల పాపులేషన్ ఉన్న ఊర్లలో పన్ను 50,000 నెలకు కడితే, ఈ 70 నుంచి 80,000 ఉన్న పాపులేషన్ ఉన్న ఊర్లలో 1,50,000 నుంచి 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఈ 70,000 పాపులేషన్ ఉన్న ఊర్లలో స్లాబ్ సిస్టమ్ అని ఫిక్స్డ్ ట్యాక్స్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. దాన్ని గవర్నమెంట్ జీవో లోపభూయిష్టంగా ఉంది, దాన్ని సత్వరమే మార్చుకుంటే ఈ బందూక్ సినిమాకు కూడా లాభం జరుగుతుంది. ప్లస్ తెలంగాణ థియేటర్లు కూడా ముయ్యకుండా కొంచెం ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. ఈ టీవీల ప్రభావం వల్ల థియేటర్లు రోజు రోజుకు మూస్తూ వస్తున్నాం. ఉదాహరణకు జస్ట్ ఒక 5 years కింద 3,623 జిల్లాల థియేటర్లని ఈరోజు 1,600లకు పడిపోయినాయి. తెలంగాణలో కూడా 800 థియేటర్లు ఇప్పుడు 360, 370 థియేటర్లకు తగ్గిపోయినాయి. థియేటర్లు బంద్ అవుతున్న కారణం ఈ ప్రభుత్వ పన్ను విధానం కూడా పెద్ద ఇబ్బంది పెడుతున్నది. డెఫినెట్గా ఈ సినిమాతోటే పన్ను విధానంలో మార్పు తీసుకురావాలి.
నిన్న మంత్రి గారు కూడా 2వ తారీఖు వరకు కొంత అవకాశం ఉంది, చేసి పెడతా అన్నారు. కొద్దిగా మీ ద్వారా కూడా వారిని ప్రెజర్ చేసి చేయించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ యుగంధర్ గారు. ఒక అగ్రశ్రేణి దర్శకుల్లో తను ప్రూవ్ అయిన పెద్ద ఆయన శంకరన్న. నాతోని మొట్టమొదటి ఇంకో పాట రాయించిన ఆయన, నన్నగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ అని, చాలా హిట్ సాంగ్ అది. తర్వాత నారాయణమూర్తి గారు ఉత్తరాంధ్రమ్మ, నాకు తెలంగాణ పాటలు రాసినని తెలంగాణ పాట మూవీలో రాలేదని నన్ను చాలాసార్లు అడిగినారు. రాయలసీమ పోతే కూడా అదే ప్రశ్న చేస్తారు, ఇక్కడ వస్తే ఉత్తరాంధ్ర ఏం చేయాలన్నది. ఆ లోటు తెచ్చిన లక్ష్మణ్ ఆయన చాలా క్రియేటివ్ ఆలోచించినాడు. అది చిన్న విషయం కాదు. బంధువుతో ఆత్మకథ చెప్పడం కానీ, సినిమాలో చాలా సన్నివేశాలు అంటే డాక్యుమెంటరీ పద్ధతి లేవు, చాలా డెప్త్ ఉన్నాయి, వాటికి జీవితం ఉంది. చాలా అంటే వేరియేషన్ కొంచెం మెరుపుని పట్టుకుంటుంది, అట్రాక్షన్ చేసినట్లు లక్ష్మణ్ చాలా కష్టపడ్డారు. అన్నిటికంటే సినిమా ఇది కొత్త సినిమా, తెలంగాణ సినిమా కాదు, ఇది తెలుగు సినిమాల్లో అగ్రశ్రేణి నిర్మాతలు పెట్టిన పైసలు పెట్టినాడు ఆ మనిషి, చెప్పరెవరు. యుగంధర్ చాలా డబ్బులు పెట్టినాడు, అది నాకు తెలుసు. ఎందుకంటే నాకు దగ్గర మిత్రుడు, అతను అగ్రికల్చర్ ఎంఎస్సి సైంటిస్ట్, అగ్రికల్చర్ శాస్త్రవేత్త. అవన్నీ ఉంటూనే చాలా డబ్బుల దగ్గర పెద్ద సినిమాకి ఇంత ఖర్చులు జరిగినాయి, బాగా తీసినారు అనుకుంటాను. వస్తుంది సినిమా. అజారి మాటల రచయిత, పాటకు నాతో ఉండి సహకరించిన, ఇందులో గొప్ప పాట రాసినాడు అజారి గారు. అమ్మలు ఇద్దరు తల్లులు, మన విజయేంద్ర చాంబర్ మంచి మాట చెప్పినాడు అన్న. వాళ్ళు తెలియదు నాకు, వాళ్ళిద్దరు హీరోయిన్, వాళ్ళు చాలా మంచిగా చేసినారు యాక్షన్. లక్ష్మణ్, కార్తీక్ సాకేత్, మనకేం పేరు రాస్తే దంచినా కానీ దానికి అద్భుతంగా ఆయన కార్తీక్ ఆ సాకేత్కు రాయాలి క్రెడిట్, ఎందుకంటే బాగా పాడింది వాళ్ళు. మ్యూజిక్ చాలా ఉందా చేసినాడు. నన్ను ఎప్పుడు దీవించే శంకరన్న కానీ వస్తే రాస్తాం, రాయడం అనేది అంటే గొప్పతనం కాదు, కానీ వీడికి వచ్చి ఇంత మందిలో కూర్చొని చెప్పాలంటే పెద్ద నరకం ఉంటుంది. నాకు ఇంతసేపు కూర్చోబెట్టడం బాధ ఉంటుంది. నేను ఎందుకంటే అది కొంచెం నా స్వభావం మంచితనం అంటున్నాను, కానీ ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సినిమాల్లో తప్పదు. ఈ చేయించిన గొప్ప యుగంధర్, లక్ష్మణ్, కార్తీక్, పైసలు పెట్టిన మీకు, దీవిస్తున్న ఈ పెద్దలందరికీ. కానీ మనది కొంచెం కేసీఆర్ సాబ్ కూడా సపోర్ట్ చేస్తుంటే మీ సినిమా ఆడుతుంది. ఆడి పైసలు కూడా వస్తాయి, రావనుకోదు, పైసలు బాగా వస్తాయి, రావాలి. ఈ సినిమా రంగంలో అనుకుంటే ఆశయాలు, సిద్ధాంతాలు అవన్నీ ఒక విషయం. అది ఎందుకంటే మీరు లాటిన్ అమెరికన్ సినిమా ఉమర్ ముక్తార్ లేకుండా, లేకుంటే బ్లాక్ సినిమాలో సీక్రెట్ ఎట్లాంటి కాదు కదా. మనం కమర్షియల్ని తీసినారు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇస్తేనే పిల్లలకు భవిష్యత్తు. ఆ పని లేకుంటే మనం ఇది పెట్టి డాక్యుమెంటరీ లేకుంటే కదా అన్న, దానికి శంకరన్న సలహాలు ఉన్నాయి, బాగా ఆడుతుంది. ఆడేటట్టు మీడియా కొంచెం వాతావరణం చేసే పెద్దలను తెలంగాణ గవర్నమెంట్ ఈటల రాజన్న గంట సేపు 2 గంటలు కూడా ఇంకా, ఎందుకంటే చాలాసార్లు మంత్రులు నాకు ఇష్టం, కానీ వేరే పనులు ఉట్టితోలు కూడా పెడుతుంటారు వాళ్ళు. కానీ మన దగ్గర ఇట్టేటప్పుడు ఉండాలి, ఎందుకంటే సినిమా రంగంలో తెలంగాణని కాదు, ఒక ప్రాంతంలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలంటే నేను అడుగుతుంది గట్టే, కానీ ఇంతమంది అడిగితే బాగుండదు. అడిగే కాలం చాలా ప్రశ్నలు వేయాలి రచయితలు, కవులు మంచిని మెచ్చుకోవాలి, ప్రశ్నలు కూడా వేయాలి. ఎందుకంటే ఇంత పని జరుగుతుంటే ఆ ట్యాక్స్ ఎట్లా కట్టుంటే సినిమాలు ఎట్లా తీస్తారు, ఇంత క్యాపిటలిజం పద్ధతి, దోపిడీ వర్గాల పద్ధతి, ఇష్టం వచ్చిన ట్యాక్సులు ఇస్తే మామూలు సినిమాలు చేయొద్దు, కళారంగంలో ఎవరు రావద్దు, ఇట్లాంటి ఒక మోనోపలి నడుస్తుంది. ఈ మోనోపలి మీద నెగిటివ్ ఆధిపత్యం మీద వ్యతిరేకించి ప్రజల పక్షం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే సినిమా రంగమే కాదు అన్ని రంగాల్లో ఈ మోనోపలి ఏ రూపంలో దాన్ని బద్దలు చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇది ఒక ప్రయోగం. ఎందుకంటే ఇందులో హీరో లేడు, అంటే పేరు ఉన్న హీరో లేడు, హీరోయిన్ లేడు, వీరన్ లేదు, ఒక కమెడియన్ లేదు, ఒక పంచ్ డైలాగులు లేవు, ఫైట్లు లేవు, ఐటమ్ సాంగ్స్ లేవు, మరి ఏమున్నాయో నాకు అర్థం కాదు. కరెక్ట్. అయినా కూడా ఈ సినిమా అంటే అందరి అభిమానం. గోరేటి వెంకన్న పాటతో మొదలైన సినిమా ఇది. చరిత్ర, ఇది పవిత్ర, జన విముక్తి సమరం అని ఆ పాట పాడితే ఎంత అద్భుతమైన చిత్రీకరణ. ఈవేళ నేను చూస్తే నాకు అనిపిస్తుంది ఈ కుర్రాళ్ళలో ఇంత ప్రతిభ ఉన్నది. అప్పుడు మాకు అనిపించలేదు, షూటింగ్లో చూస్తుంటే విసుగు పుట్టేది, ఆ పిల్లలు విసుగిస్తుంటే. చాలా సమర్థవంతంగా తీసావు. తప్పకుండా ఇది సక్సెస్ కావాలి. ఇట్లాంటి సినిమాలు ఇంకా అనేకం వందలు రావాలి. ఈ తెలుగు ప్రేక్షకులు ఏదైతే ఈ సినిమాలు చూస్తున్నారో వాళ్ళ అభిరుచి మారడానికి ఇది ఒక పెద్ద ప్రయోగం కావాలి, ఇది ఒక స్టెప్ కావాలని చెప్పేసి మీ విజయాన్ని కాంక్షిస్తూ జై తెలంగాణ. సినిమా బందూకు యాంటీడోట్. బందూక్ అనేది థీసిస్ అయితే ఈ బందూక్ సినిమా యాంటీ థీసిస్. సహజంగా బందూక్ అనగానే మన తెలంగాణలో వచ్చే అభిప్రాయం ఏంటంటే
ఇది బందూక్ గురించి చెప్తుంది, నక్సలిజం గురించి చెప్తుంది, లేకపోతే ఇంకేదైనా బందూకు పట్టుకొని ఎట్లా జనంలోకి పోయి చైతన్యం చేశా, లేకపోతే పోరాటం చేయాలనేది ఒక 60 సంవత్సరాల నుంచి వస్తున్న తెలుగు సినిమా ఒక మూస పద్ధతి ఏదైతే ఉందో దాని గురించే చెప్తుంది అనేది ఒక భావన. కానీ ఈ బందూక్ అది కాదు, ఇది అదర్ సైడ్ ఆఫ్ ది బందూక్. అంశమైన ఇరిగేషన్ రంగంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సలహాలు ఇవ్వడమే కాకుండా గతంలో సిడబ్ల్యూసి పనిచేసిన అనుభవంతో ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు పథకం కానీ ఆదిలాబాద్ నుంచి మరి ఇతర జిల్లాకు వచ్చే ప్రాణిత్య వేళ కానీ అన్ని రంగాల్లో ఈరోజు సలహాలు ఇస్తున్న పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ పక్ష నాయకులు మరి మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు గతంలో కూడా 3 సినిమాలు తీసి సక్సెస్ అయినాయి. సక్సెస్ అయినా కాకుండా కూడా ఒక స్ఫూర్తితోటి మరి ఉమ్మడి రాష్ట్రంలో సినిమాలు తీసిన మా మిత్రులు ఏపీ జితేందర్ రెడ్డి గారికి, మరి అన్న జై బోలో తెలంగాణ, మరి తెలంగాణ ద్వారా ఈరోజు గోరెడ్డి వెంకన్న కాకుండా ఒక గద్దరన్న పాటలు కానీ తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా తెచ్చిన మా శంకరన్న గారికి, పెద్దలు గోరెడ్డి వెంకన్న గారికి, యుగంధర్ గారికి, డైరెక్టర్ గారికి, మరి ఇలా పనిచేసిన యాక్టర్స్ అందరికీ, నటులకు మరి మీడియా మిత్రులకు అందరి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రసాద్ ల్యాబొరేటరీ ఎంటర్ అయ్యేటప్పుడు చూసాం బందూక్ అన్నది జనరల్గా హిందీ ఆర్జిన్, బందూకు నైజాం కల్చర్ కనుక బందూక్ అనే అలవాటు ఉన్నది. అది ఇక్కడ హైదరాబాద్ కల్చర్ కానీ తెలంగాణ కల్చర్ కానీ గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టు గంగా జమున తాహిరి తోటి అంటే అందరూ కలిసి సమైక్య హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ అందరూ కలిసి ఉండే ప్రగతి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కనుక ఆ బందూక్ అన్న పేరు చూస్తాగా మీద ఇంకో పేరున్నది, ఇంకా వాసన పోని ఒక సినిమా పేరున్నది అక్కడ, ఆంధ్రపోరి అని చెప్పేసి. నాకు జీతుబాయ్ ఏమో బందూక్ అని సినిమా ఆడియో లాంచ్ రమ్మని చెప్పిండు, కానీ మీద ఆంధ్రపోరి అన్నది. అది మరి అది ఏ సినిమా అర్థం కాలేదు, కానీ మరి కింద అడిగితే బందూకే కదంటే బందూక్ అన్నారు. అంటే ఇప్పటికి కూడా చలనచిత్ర పరిశ్రమలో పేర్లు అవసరం లేదు, కానీ ఒక 4 చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి ఈరోజు. ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరం అయినప్పటికీ కూడా ఒక 4-5 గుత్తాధిపత్యం చాటిస్తున్నారు. కనుకనే దాని గురించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అయితే ఫార్మాసిటీ రాజాపూర్లో పెట్టడం జరిగిందో అదేవిధంగా ఫిలిం సిటీ అనేది విధంగా ఈరోజు దాదాపు 2000 ఎకరాల్లో ఫిలిం సిటీ చేసి ఇది తెలంగాణ, ఈ తెలంగాణ గడ్డ ఏదైతే ఇందాక పెద్దలు దేశపతి గారు చెప్పారో తెలంగాణలోనే టాలెంట్ ఉన్న మాట వాస్తవం. అటువంటి తెలంగాణ కళారూపాలు నిక్షిప్తమై ఇన్ని సంవత్సరాలు నిక్షిప్తమై సమైక్య పాలనలో ఈరోజు మరి ఒక సిరిసిల్ల పిల్లడు కానీ ఒక ఆదిలాబాద్ పిల్లడు కానీ కర్ణాటక పిల్లడు కానీ వీళ్ళందరికీ యాక్టింగ్ అవసరం ఉన్నప్పటికీ కూడా కనీసం ఆడిషన్ రాక కనీసం అక్కడ స్టూడియోలో కూడా ఎంటర్ కాని పరిస్థితి ఉంటే ఇప్పుడు అచ్చ తెలంగాణలో 24 రంగాల్లో 24 క్రాఫ్ట్స్లో తెలంగాణ మరి కళాకారులను తీసుకొని తెలంగాణ నిష్ణాతులను అందరినీ తీసుకొని ఆడిషన్లు పెట్టి ఈరోజు అచ్చ తెలంగాణ చిత్రం బందూకు నిర్మించిన మిత్రులు యుగంధర్ గారికి, అదేవిధంగా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా దీన్ని నటించిన మిత్రులందరికీ కూడా తప్పకుండా ఇది ఒక మంచి మరి పిక్చరైజేషన్ తీసుకుంటే పాటలు తీసుకుంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తీసినట్టే మరి అక్కడ పిక్చరైజేషన్ చేశారు 100%. కనుక ఇది ఖచ్చితంగా సక్సెస్ కావాలి, సక్సెస్ చేసుకోవాలి. మరి 10 జిల్లాల తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఆదరించాలి. ఎందుకంటే తెల్లారి మన ఎగ్జిస్టెన్స్ కొరకు ఈరోజు సినిమా మరి వచ్చింది. సినిమా రంగంలో కూడా మనకంటూ ఒక ప్రతిభ ఉండాలి, మనకంటూ ఒక నాణ్యత ఉన్న క్వాలిటీ సినిమా వచ్చింది కనుక మరి మొట్టమొదటిసారిగా ఇప్పటికి కూడా ఇవాళ కోరియోగ్రాఫర్స్ వచ్చారు. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కోరియోగ్రాఫర్స్కి ఇంకా ఆంధ్ర సినిమాలో రానియటం లేదు. వాడు తెలంగాణ అని చెప్పి కొందరు సినిమా యాక్టర్లు ఫోన్లో మాట్లాడి ఆ కోరియోగ్రాఫర్ వస్తే తెలంగాణ సినిమా చేయవద్దన్న డిసిషన్ కూడా తీసుకున్నారు. మొన్నలో ఒక 2-3 హీరోయిన్లు కానీ 2 హీరోలు కానీ మాకు టేప్ రికార్డు వినిపించారు. కనుక నిన్ననే తలసాని శ్రీనివాసరావు చెప్పాం, ఇప్పటికి కూడా ఓకే సినిమా అన్నది అందరికీ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న నిష్ణాతులకు ఖచ్చితంగా గౌరవం ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రజలపై అందరిపై ఉన్నది అని ఖచ్చితంగా నిన్న శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఏదేమన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కళాకారుల కొరకు ఈరోజు ఉన్నదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పనిచేసిన తెలంగాణ ఆటపాటల్లో పనిచేసి రాత్రింబవళ్ళు తెలంగాణ ఉద్యమం కొరకు శ్రమించిన తెలంగాణ రావడానికి కృషి చేసిన అందరికీ కూడా దాదాపు 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఖచ్చితంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కళ్ళ పట్ల, తెలంగాణ సాహిత్యం పట్ల, తెలంగాణ సినిమా పట్ల మరి ఏ విధంగా ఈరోజు మరి తెలంగాణ ఉన్నతిని మరిన్ని తరాలకు చాటించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దాని తప్పకుండా నా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మరి ఈ కార్యక్రమం విజయవంతంగా ఒక మంచి సాహసంతో, ఒక అడ్వెంచర్ తోటి 10 జిల్లాలు తిరుగుతూ నా జిల్లాకు కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా నా జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి, అన్న మేము ఆడియేషన్ చేయడానికి వచ్చాము, ఒక కొత్త పిక్చర్ బందూక్ అనే పిక్చరు, బందూకు ఆత్మకథ దాని గురించి అని దాని గురించి పిక్చర్ తీయాలని చెప్పి వచ్చాము. ప్రతి జిల్లా తిరుగుతున్నాము. ఆ జిల్లాలో ఉన్న టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని అందరినీ కూడా ఎన్నుకొని ఈ పిక్చర్ తీయాలని అన్నప్పుడు వీళ్ళ స్టోరీ నేను విన్నాను. ఫస్ట్ బందూకు దాని ఆత్మకథ చెప్పుకుంటుంది. లక్ష్మణ్ నాకు దాని ఆత్మకథ గురించి చెప్పినప్పుడు నాకు నిజంగా స్టోరీ అయితే చాలా బాగా అనిపించింది. కానీ వీళ్ళు ఎంతవరకు దీన్ని సక్సెస్గా తీసుకెళ్తారని చెప్పి ఒక నిమిషం సందేహం అయితే కలిగింది. కానీ చాలా ఉత్సాహంగా, చాలా శ్రద్ధతోటి, చాలా కష్టపడి ఈ టీం, ఇవాళ మీ ముందర వచ్చిన టీం అందరు కూడా ఇంత పట్టుదలతోటి ఈ సినిమాను ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా గ్రేటు. వాళ్ళు చేసిన శ్రమను అందరు పేరు పేరున అందరు కూడా చెప్పడం జరిగింది, పోవడం జరిగింది. మన తెలంగాణ బిడ్డలు ఇంత మంచి యాక్టింగ్ చేసేట్టు దీని పిక్చరైజేషన్ కూడా చూసినప్పుడు ఆ కెమెరామెన్ ఆ చిన్న అబ్బాయిని చూస్తే నిజంగా కూడా ఈ పిక్చరైజేషన్ ద్వారానే పిక్చర్ హిట్ అవుతుందని చెప్పి మనం చెప్పగలుగుతాం. కాబట్టి క్రెడిట్ గోస్ టు అవర్ కెమెరా ఇతను కందరిగన రాహుల్కు నిజంగా ఐ అప్రిషియేట్ హిమ్. వీళ్ళు ఇంత కష్టపడ్డారు, ఇంత వాళ్ళ టాలెంట్ చూపించారు అంటే యుగేందర్ గారు కూడా ఇంత సాహసం చేశారు. ఇప్పుడు మన వంతు మనమందరం కూడా తప్పకుండా 10 జిల్లాలలో ఈ పిక్చర్ను ఆడించి చూసి, ఎవరైనా మనకు వీళ్ళు ప్రివ్యూ పెట్టి ఫ్రీ సినిమా చూపించినా మళ్ళీ కూడా టికెట్ కొనుక్కొని పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరినీ అన్ని విధాలుగా మనం ప్రోత్సహించి ఈ సినిమాని హిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. నా వంతుగా ఆల్రెడీ మన యుగేందర్ గారికి, లక్ష్మణ్ గారికి తెలుసు, ఆర్మ్ ట్విస్టింగ్ చేసి ఏ విధంగానైనా ఎట్లనైనా కానీ మ్యాక్సిమం థియేటర్స్లో ఇది రన్ కావాలి అనే దానిని నేను తీసుకోవడం జరిగింది. తప్పకుండా వీళ్ళకు ఆ సహకారం చేసి మ్యాక్సిమం థియేటర్స్లో ఇవి రిలీజ్ అయ్యే విధంగా అన్ని అఫీషియల్ ప్రెషర్స్, పొలిటికల్ ప్రెషర్స్ అన్నిటిని కూడా మేము పెట్టబోతున్నాం. దీనికోసం పెట్టి పిక్చర్, ఎందుకంటే వీళ్ళకు పిక్చరు ఎట్లా ఉన్నది ఏందనేది కాదు, కానీ వీళ్ళు పడ్డ శ్రమకు వీళ్ళు నిరుత్సాహ చెందకుండా, ఎందుకంటే నార్మల్గా ఏమవుతుందంటే ఇంత మంచి శ్రమ చేసిన తర్వాత ఒకటే రోజు సినిమా నడిచింది, వెళ్ళిపోయింది, డబ్బా వెళ్ళిపోయింది అని చెప్తాను. అంటే ఎంతమంది మా వేణుగోపాల్చారి అని అంటుండు, నీ సినిమా నడిచిందా అంటుండు. 100% నా సినిమా నడిచింది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను చెప్పుకోను. కానీ మా వేణుగోపాల్చారి అన్న విద్యాసాగర్ గారు చెప్తున్నారు, ఏదో టీవీ సీరియల్ తీస్తే ఆ డబ్బులనే ఉండిపోయినాయట. అన్నావా? అట్లే అట్లా కాదు అంతే. కాబట్టి అందరం కూడా తెలంగాణ వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరం కూడా ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ బిడ్డలను అందరినీ కూడా ప్రోత్సహించి ఇంకా చాలామంది తెలుగు పరిశ్రమల తెలుగు బిడ్డలు కూడా వచ్చే ఆస్కారం మనమే ఇప్పుడు మన చేతిలో ఉందని చెప్పి మీ అందరు తెలియజేస్తూ, నేను చాలాసార్లు చెప్పాను, ఓన్లీ తెలంగాణ ఆర్టిస్ట్ అండ్ ఓన్లీ తెలంగాణ టెక్నీషియన్స్తో ఒక సినిమా చేయాలి అనే సదుద్దేశంతో ఒక సినిమా స్టార్ట్ చేశాను. టైటిల్ బందూక్ పెట్టాను. బందూక్ పెట్టగానే మా తెలంగాణలో జోష్ వచ్చే టైటిల్. బందూక్ అంటేనే ఒక్క ఊపు వచ్చేస్తుంది. కానీ ఈ బందూక్ కథ వెనుక నేను ఆలోచించిన విధానం, సమాజమే ఇప్పటివరకు బందూక్ను చూసింది, తిరిగి ఆ సమాజాన్ని బందూక్ చూస్తే
ప్రాణం లేని బందూక్ తిరిగి సమాజాన్ని చూస్తే తను పడే అంతర్మదనమే ఈ బందూక్ సినిమా కథ. 9వ శతాబ్దంలో పుట్టాను. ఆ రోజు నాకు తెలియకుండానే చైనా వాడు నన్ను మొట్టమొదటిసారిగా వెదురు బొంగులతో తయారు చేశాడు. వాడి అవసరం జంతువుల నుంచి తనను రక్షించుకుందామని. నా పనితనాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ అమెరికాలో అసాల్ట్ రైఫిల్గా, ఫ్రెంచ్ విప్లవంలో, జర్మన్ విప్లవంలో, రష్యన్ విప్లవంలో కీలకమైన పాత్రను నేను ధరిస్తూ వచ్చాను. పుట్టిన ప్రతిసారి ఇంకొకడు చస్తుండన్న నిజం భారతదేశ స్వాతంత్రం రోజే నాకు తెలిసింది. కత్తులు కటార్లపైన ఆధారపడున్న నా దేశాన్ని భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నన్ను పరిచయం చేశాడు. సిపాయిల తిరుగుబాటు జరిగింది. అది ఆ బందూక్ ప్రమేయంతోనే. వీరుని గుండెల్లో దిగుతున్న ప్రతి గుండు నా గుండెలోంచి వచ్చిందన్న వేదన నాది. సమాజంలో నేను ఉండాలనా వద్దా అనే అంతర్మదన పడుతున్న క్షణాల్లో ఒక బక్కపలచని భారతీయుడు, ఆయన పేరు గాంధీజీ అంట, ఇద్దరం కూర్చొని చాలాసార్లు డిస్కషన్ చేశాం. నీతో అవసరం లేదంటాడు గాంధీ. నేనుంటేనే సమాజంలో ఏ విజయాన్ని సాధిస్తారని నాతో అంతర్మదనం జరిగింది. కానీ నేను ఓడిపోయాను. అహింసాయుత పద్ధతిలోనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. అప్పుడే ఆలోచించాను, ఇక సమాజంలో నాకుండే అర్హత లేదు. నేను లేకుండానే భారతదేశంలో ఇంత గొప్ప విజయం సాధించింది. నాకు కొంచెం లేటేమో, నన్ను తెచ్చిన బ్రిటిషోడితో వెళ్ళిపోతే అయిపోయేది. పోదామా వద్దా అని ఆలోచనలో మళ్ళీ గాడ్సే చేతిలోకి వెళ్ళేసి ఆ మహాత్ముని చంపుకున్న నీచ జన్మ నాది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో నా పేరుతోటే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది, సాయుధ రైతాంగ పోరాటం. ఆ రోజు పాలకుల చేతుల్లో, ప్రజల చేతుల్లో, అందరిలోనూ ప్రతిహింసల మధ్య నన్నే నా ఉపయోగమే జరిగింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం. మళ్ళీ అలాంటి బక్క పలచని భారతీయుడే, నన్ అదర్ దెన్ మై కేసీఆర్. నేను వస్తాను, నాకు నీతో అవసరం లేదన్నాడు. మళ్ళీ కేసీఆర్ చేతిలోకి వెళ్దామని ప్రయత్నం చేశా. కేసీఆర్ అన్నారు, నా దగ్గర స్టూడెంట్ స్ట్రెంత్ ఉంది, నా దగ్గర కళాకారుల అండ ఉంది, నా దగ్గర ఉద్యోగ సంఘాల ఉంది, ఇంతమంది ఉన్నాక నాకు బంధుకు అవసరం లేదు. ఆ రోజు మహాత్మా గాంధీ అహింసాయుతంగా భారతదేశానికి స్వాతంత్రం ఎలా తెచ్చాడో ఈరోజు నేను అలాగే తెస్తానని చెప్పేసి 14 సంవత్సరాల పోరాటంలో కేసీఆర్ గారు అహింసాయుత బద్ధంగా తెలంగాణ ఎలా సాధించుకున్నాడో ఇవన్నీ నేను చూశాను. నేను బందూక్ నిప్పుడు, నేను ఇవన్నీ చూశాను.